హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ వంశీ, మీరు చూస్తున్నారు వంశీ టెక్జన్. లాస్ట్ 2 ప్రీవియస్ వీడియోస్ లో నేనైతే మన అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మీద అయితే వీడియోస్ చేశాను. అది కూడా మొబైల్ ఫోన్స్ మీద చేశాను. అయితే ఇవాళ వీడియోలో వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ లో ల్యాప్టాప్స్ మీద ఉన్న డీల్స్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో మనకి ఆఫీస్ అండ్ స్టూడెంట్ కి ప్లస్ గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే చెప్తాను అనమాట. సో ఇంకెందుకు డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్స్ మొత్తం వాటి యొక్క లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి అక్కడ నుంచి బై చేసుకోండి. ఓకే గైస్, ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్స్ లలో మొత్తం కాన్ఫిగరేషన్ కూడా ఎస్ఎస్డి కాన్ఫిగరేషన్ మీదనే అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఎస్ఎస్డి అయితే కొంచెం ఫాస్ట్ ఉంటది అనమాట. హెచ్డిడి మీద పోల్చుకుంటే ఎస్ఎస్డి బెస్ట్ అనమాట. సో వాటి మీద అయితేనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లస్ మనకి ఇది బెస్ట్ ఇన్ బడ్జెట్, లైక్ 40K to 60K మధ్యలో చెప్తున్నాను. బోత్ స్టూడెంట్స్ అండ్ ఆఫీస్ పర్సన్స్ కి అండ్ గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను అనమాట. సో ఎటువంటి లేట్ చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఇప్పుడు ల్యాప్టాప్ చూద్దాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ వచ్చేసి మనకి అసూస్ కోర్ i5 ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది మనకి 10th జనరేషన్ తోటి వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక మనకి 8GB ర్యామ్ అండ్ అలాగే 512GB SSD వస్తుంది అనమాట. ఇక్కడ 32GB ఆప్టెన్ మెమరీ ఉంది కదా, ఆప్టెన్ మెమరీ అది వచ్చేసి మనకి ఉన్న ప్రాసెస్ ని కొంచెం స్పీడ్ అప్ చేస్తుంది అనమాట. లైక్ మన ఏమైనా హెవీ వర్క్ చేసేటప్పుడు అది చూసుకుంటది అనమాట. కొంచెం లాగ్ అవ్వకుండా మనకి స్మూత్ గా అయ్యేటట్టు 32GB ఆప్టెన్ అయితే చూసుకుంటుంది. అండ్ ఇందులో మనకి ఇంకా ఇది విండోస్ 10 హోమ్ అయితే వస్తుంది అనమాట మనకి. అండ్ దీని డిస్ప్లే వచ్చేసి మనకి 15.6 ఇంచ్ డిస్ప్లే అనమాట. అండ్ మనకి ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2019 కూడా ఇందులో మనకు లభిస్తుంది. అండ్ వారంటీ వచ్చేసరికి మనకి 1 year ఆన్ సైట్ వారంటీ అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 47,990 రూపీస్ ఉంది. ఇది 50 బిలో 50 మా బడ్జెట్ బిలో 50 అనుకుంటే ఈ ల్యాప్టాప్ బెస్ట్ ఇన్ బడ్జెట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే అరౌండ్ అదే సేమ్ ప్రైస్ రేంజ్ లో చూసుకుంటే మనకి రెడ్మీ బుక్ అయితే ఉంది. రెడ్మీ బుక్ ప్రో ఇది వచ్చేసి మనకి i5 మీద వస్తుంది అండ్ 11th జన్ మీద వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక మనకి 8GB ర్యామ్ అండ్ 512GB SSD అయితే లభిస్తుంది. అండ్ విండోస్ 10 మీద అయితే మనకి ల్యాప్టాప్ వస్తుంది. ఇందులో మనకి వచ్చేసి 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. అండ్ మనకి ఎంఎస్ ఆఫీస్ అయితే లభిస్తుంది అనమాట. హోమ్ అండ్ స్టూడెంట్ ఎంఎస్ ఆఫీస్ అయితే మనకి ఇందులో లభిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి 1 year ఆన్ సైట్ వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే గనక ఏసర్ ఎస్పర్ 7 అనమాట. ఇది నేను గేమింగ్ దాంట్లో అయితే చెప్తాను, ఎందుకంటే ఇది గేమింగ్ పర్పస్ కి అయితే బెస్ట్ ల్యాప్టాప్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏసర్ ఆస్పర్ 5 కోర్ i5 11th జన్ అనమాట. ఈ ల్యాప్టాప్ ఎందుకు చూస్ చేశాను అంటే నేను ఇక్కడ మనకి 8GB ర్యామ్ ఉంది, 1TB హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉంది అండ్ అలాగే దాంతో పాటు 256GB SSD అయితే మనకు లభిస్తుంది అనమాట. ఇందులో మనం చూసుకుంటే కనుక విండోస్ 10 హోమ్ అయితే లభిస్తుంది. ఈ 1TB హార్డ్ డిస్క్ డ్రైవ్ లో మీరు స్టోరేజ్ అంతా స్టోర్ చేసుకొని 256GB లో మనము విండోస్ చేసుకుంటే గనక మనకి బూటింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది అండ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. మీరు ఏమన్నా స్టోర్ చేసుకోవాలనుకుంటే అది 1TB హార్డ్ డిస్క్ డ్రైవ్ లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే కనుక 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే మనకు లభిస్తుంది. అండ్ వారంటీ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ వారంటీ అయితే లభిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం 50K to 60K మధ్యలో చూసుకుంటే కనుక మనకి డెల్ ల్యాప్టాప్, నాకు ఒక మంచి డెల్ ల్యాప్టాప్ కావాలనుకుంటే డెల్ ఓస్ట్రో అనేది బెస్ట్ అనమాట. డెల్ ఓస్ట్రో 3400 ఇది వచ్చేసి మనకి 8GB ర్యామ్ తోటి వస్తుంది అండ్ 1TB హార్డ్ డిస్క్ డ్రైవ్ అండ్ 256GB SSD తోటి అయితే మనకి లభిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండోస్ 10 అయితే లభిస్తుంది. అండ్ మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2019 అయితే ఇందులో మనకి ఇస్తున్నారు అనమాట. దీని డిస్ప్లే వచ్చేసి 14 ఇంచ్ డిస్ప్లే అనమాట, అంటే మనకు కొంచెం తక్కువ ఉంటుంది డిస్ప్లే. అండ్ నెక్స్ట్ మనం ఆసూస్ నుంచి మాకు మంచి ల్యాప్టాప్ కావాలంటే అది వచ్చేసి ఆసూస్ వివోబుక్ అల్ట్రా 14 కోర్ అనమాట. ఇది వచ్చేసి మనకి i5 ప్రాసెసర్ తోటి వస్తుంది అండ్ జనరేషన్ వచ్చేసి 10th జన్ అనమాట. అండ్ ఇందులో మనం ర్యామ్ చూసుకుంటే కనుక మనకి 8GB ర్యామ్ తోటి వస్తుంది అండ్ స్టోరేజ్ వచ్చేసి మనకి 512GB SSD తోటి అయితే లభిస్తుంది. అండ్ దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకి 14 ఇంచ్ అనమాట. అండ్ విండోస్ వచ్చేసి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే మనకి ఇది లభిస్తుంది. అండ్ ఇందులో మనం చూసుకుంటే కనుక మనకి ఎంఎస్ ఆఫీస్ కూడా ఇస్తున్నారు, హోమ్ అండ్ స్టూడెంట్ 2019 అయితే ఇస్తున్నారు. అండ్ వారంటీ వచ్చేసరికి మనకి 1 year ఆన్ సైట్ వారంటీ అయితే ఇందులో వీళ్ళు మనకి ఇస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఎంఎస్ఐ లో చూసుకుంటే కనుక మనకి ఎంఎస్ఐ మోటరన్ 14 అయితే లభిస్తుంది అనమాట. ఇందులో మనకు వచ్చేసి
కోర్ i5 ప్రాసెసర్ అయితే ఉంది, 11th జనరేషన్ తోటి అయితే మనకు వస్తుంది అనమాట. ఇందులో ర్యామ్ వచ్చేసి 8GB DDR4 ర్యామ్ అయితే లభిస్తుంది. అండ్ SSD లైక్ స్టోరేజ్ వచ్చేసి 512GB SSD వస్తుంది అనమాట. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మనకు 14" డిస్ప్లే అయితే లభిస్తుంది ఇందులో. అండ్ 1 year వారంటీ అయితే మనకి ఇందులో లభిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మాకు HP లో ఒక మంచి ల్యాప్టాప్ కావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నా కదా HP కోర్ i5 లైక్ HP కోర్ 15s ల్యాప్టాప్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది ప్రాసెసర్ వచ్చేసి i5 ప్రాసెసర్ మీద వస్తుంది, 11th జనరేషన్ అనమాట. అండ్ మనకి స్టోరేజ్ వచ్చేసి 8GB ర్యామ్ వస్తుంది. అండ్ అలాగే 512GB SSD వస్తుంది. అండ్ 32GB ఆప్టెన్ మెమరీ అయితే ఇందులో మనకి లభిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే లభిస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 15.6" డిస్ప్లే వస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి MS ఆఫీస్ అయితే లభిస్తుంది, అది కూడా ఉమెన్ స్టూడెంట్ 29th అయితే లభిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇంకా చూసుకుంటే కనుక Asus TUF ఉంది కదా, ఇది నేను గేమింగ్ సెక్షన్ లో అయితే మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ లెనోవో నుంచి మాకు మంచి ల్యాప్టాప్ కావాలంటే అది లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అయితే మనకి ఇస్తున్నారు అనమాట. ఇందులో మనకి వచ్చేసి i5 11th జనరేషన్ అయితే లభిస్తుంది అనమాట. అండ్ ర్యామ్ వచ్చేసరికి 8GB ర్యామ్ 512GB SSD అయితే లభిస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి వచ్చేసి MS ఆఫీస్ H&S 2019 అయితే మనకి లభిస్తుంది అనమాట. అండ్ డిస్ప్లే సంగతి చూసుకుంటే కనుక మనకి 15.6" డిస్ప్లే అయితే లభిస్తుంది. అండ్ మనకి దీంట్లో 2 years వారంటీ అయితే లభిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి మనకి లెనోవో నుంచే ఉందన్నమాట, అది వచ్చేసి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3i అనమాట. ఇది 2021 జనరేషన్. ఇందులో మనకి వచ్చేసి i5 ప్రాసెసర్ 11th జనరేషన్ వస్తుంది. అండ్ 8GB ర్యామ్ 512GB SSD కామన్. అండ్ డిస్ప్లే సంగతి వచ్చేసరికి ఇక్కడ మనకి 14" డిస్ప్లే అనమాట. ప్రీవియస్ నేను చెప్పిన దానికి దీనికి కొంచెం 1 inch తక్కువ ఉంటది అనమాట. అండ్ ఇందులో మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2019 అయితే లభిస్తుంది. అండ్ 2 years వారంటీ అయితే లభిస్తుంది అనమాట. ఓకే గైస్, ఇది మనం ఆఫీస్ అండ్ స్టూడెంట్ పర్పస్ కి కావాలంటే ఈ ల్యాప్టాప్స్ అయితే మనకి బెస్ట్ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ లో కూడా సేల్స్ మంచిగా ఉన్నాయి, తొందరగా గ్రాప్ చేసుకోండి, లేకపోతే ఇవి ఎండ్ అయిపోతాయి. జస్ట్ ఇంకొక నాకు తెలిసి ఒక 2 days లో ఈ డీల్స్ అనేవి మనకైతే అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మనం గేమింగ్ లో చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసేది Acer Aspire 7 అనమాట. ఇది వచ్చేసి మనకి కోర్ i5 10th జనరేషన్ తోటి వస్తుంది. అండ్ ఇప్పుడు ఇందులో ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ 512GB SSD మనకి లభిస్తుంది అనమాట. అండ్ Windows 10 హోమ్ అయితే లభిస్తుంది ఇందులో మనకి. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి మనకి 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే లభిస్తుంది. అండ్ ఇందులో మనకి గ్రాఫిక్స్ వచ్చేసి NVIDIA GeForce GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇందులో మనకి లభిస్తుంది అనమాట. అండ్ ఇందులో మనం డిస్ప్లే సంగతి చూసుకుంటే కనుక మనకి 15.6" డిస్ప్లే అయితే లభిస్తుంది. అండ్ Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకి ఇందులో ఇస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మాకు MSI నుంచి ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళు MSI GF63 ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. ఇది మనకి i5 ప్రాసెసర్ అండ్ 10th జనరేషన్ తోటి అయితే లభిస్తుంది. ఇందులో మనకి 8GB ర్యామ్ 1TB హార్డ్ డిస్క్ డ్రైవ్ అండ్ 256GB SSD అయితే లభిస్తుంది. అండ్ మనకి ఇందులో Windows 10 హోమ్ లభిస్తుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే కనుక మనకి 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఇందులో లభిస్తుంది అనమాట. అండ్ దీని డిస్ప్లే వచ్చేసి మనకి 15.6" డిస్ప్లే లభిస్తుంది ఇందులో. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే Asus TUF Gaming 15 అనమాట. ఇందులో మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేసి i5 ప్రాసెసర్ ఇస్తున్నారు 10th జనరేషన్. అండ్ ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ అనమాట. అండ్ స్టోరేజ్ వచ్చేసి 512GB స్టోరేజ్ అయితే ఇందులో ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ 60,000 లో ఇంకొక మంచి ల్యాప్టాప్ అంటే ఇది అని చెప్పొచ్చు అనమాట. Acer Nitro 5 Ryzen 5 ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఇది మనకి Ryzen 5 లో బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి 8GB ర్యామ్ వస్తుంది, అలాగే 1TB హార్డ్ డిస్క్ డ్రైవ్ వస్తుంది. అండ్ అలాగే 256GB SSD వస్తుంది. అండ్ ఇందులో మనకి Windows 10 హోమ్ లభిస్తుంది. అండ్ మనకి గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 4GB అయితే ఇందులో ఇస్తున్నారు అనమాట. ఓకే గైస్, ఇది మనకి ల్యాప్టాప్స్ అనమాట. ఇవి మనకి ఆఫీస్ అండ్ స్టూడెంట్ పర్పస్ గురించి చెప్పాను, అండ్ గేమింగ్ పర్పస్ గురించి అయితే ఇందులో చెప్పాను అనమాట. మీకు ఏ ల్యాప్టాప్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ అలాగే నేను వీటి యొక్క లింక్స్ అయితే కింద నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అండ్ నేను ఇంకా చెప్పేది ఏంటంటే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అండ్ అలాగే నేను కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. సో గైస్, ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. With